వెల్కమ్ టు కలగూర గంప. సో సూపర్ ఉల్లికాడలు వచ్చినాయి మన దగ్గర. ఉల్లికాడలు తీసుకుపోయి ఫ్రైడ్ రైస్ గీ రైస్ అంటే కొంచెం పట్టేది కదా, మొత్తం తీసుకొని ఒక్కసారి కూర వండుకుంటూ ఉంటుంది రొట్టెలతోటి. సూపర్ ఉంటుంది అనమాట. సో ఒట్టి ఉల్లికాడల కూర వండుతారా మీరు? పెసరపప్పు వేసేస్తారా? ఇంకో రకంగా అట్లా వండుతారేమో, కానీ నేను ఒట్టి ఉల్లికాడల కూరనే వండుతా. సూపర్ వండుతా. అది కూడా యాక్చువల్లీ ఏంటంటే ఉల్లిగడ్డ మనం ఎప్పుడు 100 కిలోలు కొంటాం అనమాట. 100 కిలోలు అంటే మన సంసారం పెద్దది కాబట్టి కొనక తప్పదనమాట. సో మార్కెట్కి పోయినప్పుడు ఒక 100 కేజెస్ బ్యాగ్ వేసుకొని రమ్మని. 100 కేజెసా? నాకు తెలిసి 50 కేజెస్ ఉంటుంది అనుకుంటా, ఏమోలే. మొత్తం మీద 100 కిలోలు ఉంటేనే మనకు భర్పూర్ ఉంటుంది కాబట్టి పెద్ద బ్యాగ్స్ తీసుకొని రమ్మని చెప్తే అవి తెచ్చేసి నీట్గా మనము ఇల్లు కట్టేటప్పుడు ప్లాన్డ్గా ఉల్లిగడ్డలు జాగా కట్టుకున్నాం కాబట్టి ఆడ పెడతాము గాలి ఆరనికే. బట్ గాలి ఆరినా సరే కొన్ని ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు మొలకెత్తుతాయి, పాడైతాయి, ఏమేమో అవుతుంది అనమాట. సో మొలకెత్తినాయి అని ఫీల్ కాకుండా బాధపడకుండా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా కూర కూడా వస్తుంది. సో మీరు కూడా ఇళ్ళల్లో ఏమైనా బాల్కనీలో చిన్న కుండ ఉంటే 4-5 ఉల్లిగడ్డలు తీసుకొని పెడితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే స్ప్రింగ్ లాగా తిరగాలి కదా, మరి ఎందుకు చక్కగా ఉంటాయి? ఆన్సర్ చెప్పండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నా పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలబ్బా. ఏదంటే అది అగుడగుడు ఆగమాగం పెడితే గిట్లనే ఉంటుంది. ఇప్పుడు శ్రీదేవి అని పెట్టిర్రు. శ్రీదేవి అమ్మవారు లాగా నిదానంగా ఓపిక ఉంటుందా? చాలా మందికి తెలుసు నేను గయ్యాలి గంపనని. అదనమాట. పేర్లు పెడితే యాప్ట్గా ఉండాలి మనకు. ఇంకోలాగా ఉంటే పేర్లు పోయి గీర్లు అవుతాయి, ఏదో ఒకటి అవుతుంది. ఆమె పేరు లక్ష్మీదేవి, కానీ లక్ష్మీదేవి లాగానే ఉంటుంది, దరిద్రం అంటారు. లేదంటే ఆమె పేరు హాసిని కానీ ఎప్పుడు చూసినా ముచ్చిమోహం దానిలాగా ఉంటుంది అంటారు. అట్లా బయట మనం కామెంట్స్ వినాల్సి వస్తుంది కాబట్టి అమ్మా నాన్నలు ఆలోచించి పేరుకు తగ్గట్టు, అంటే పెద్దగా ఎట్లయితారో నాలాగా కదా చెప్పలేం. అవన్నేమో కానీ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుపోయి గబగబా వండుకుందాం అంటే దీన్ని తీసి కోసి కట్ చేసే ప్రాసెసే. మిగతా వంట మాత్రం కరెక్ట్ నాకు తెలిసి 5 నుంచి 10 నిమిషాల్లోపు అయిపోతుంది. ఇప్పుడు 12 అవుతుంది మధ్యాహ్నం. సో శ్రీదేవి ఇట్లా కూడా వీడియోలు తీస్తుంది, అంటే చాలాసార్లు చూసాను మీరు. నేను కడిగి వండేలోపు మా వాళ్ళందరూ లంచ్కి వస్తారు. మళ్ళీ నేను జల్దీ వండుకొని పోతాను. ఈరోజు కొంచెమే అవుతుంది కూర, అందరికి పెట్టలేను కదా. అదొక ప్రాబ్లం అనమాట, ప్రాక్టికల్ ప్రాబ్లం. నాకు కింద కూర్చునికి రాక అట్లా వంగి ఇట్లా సక్లం ముక్లం వేసుకొని, అబ్బా సక్లం ముక్లమే అంటారు కదా దీన్ని. సో అట్లా కూసుంటా. బట్ ఇది కన్వీనియంట్ అనమాట. చూసారా, చక్ర సిద్ధకు పోయినాక అట్లా కింద కూర్చొనికి వస్తుంది నాకు. అంటే మళ్ళీ దీంట్లో పెద్ద చిన్న అట్లా తెంపొద్దు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. పాలకూర కానీ పాలకూర 1-2 సార్లు పైన పెద్దవి తెంపుకోవాలి. కానీ ఒకసారి ఏం చేయాలంటే మొత్తం ఇట్లా కట్ చేసేసేయాలి. కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్ ఆకులు అన్నీ వస్తాయి. లేదంటే పైన పండిపోయి కింద ఎండిపోయి అట్లా వస్తాయి అనమాట. ఎంత బాగున్నాయి కదా, లేతగా ఫ్రెష్గా. మార్కెట్లో కొన్నికే పోతే వంగిపోయి వడలిపోయి అట్లా దొరుకుతాయి మనకు. ఓకే, ఈడ కూర్చొని ఈడదాకా కోసిన ఈ కొంచెం కోసుకొని ఇక లేచి తీతామబ్బా. చేళ్ళల్లో కొయ్యి ఇట్లా తెంపితే మన ఆయన తిట్టకుండా తిడుతుండేమో. అంటే ఇప్పుడు నాకు వంగనికే కూర్చునికే రాక కాదు, మీకు చూపియనికే బాగా చూపించండి. నన్ను నేను సమర్థించుకున్నట్ల నంబర్ 1 అబ్బా నేనైతే. గంప నింపుకొని పోదామా? ఆయనతో తెంపుకుందాం. ఉడికి గింతంత అవుతుంది అది. ఎస్, ఆయన కనబడుతుందా మీకు? ఏడలేదు, మంచిగా గుండు కొట్టించేసిన. సో మళ్ళీ కరెక్ట్గా 1 వీక్లో వస్తాయి మళ్ళా. బట్ ఈలోపు మనకేమన్నా అవసరమైతే వాడుకోవడానికి మీకు తెలియకుండా ఈడొక లైన్ ఉంది చూసుకోండి. సో ఇట్లా దాచిపెట్టిన అనమాట. ఓకేనా, పోదామా? రండి గబగబా, లేట్ అవుతుంది. గబగబా కట్ చేయాలి. ఇంకా కాఫీ ఇద్దామనుకుంటున్నావా? మా ఆయన సూపర్ గాలి వస్తుంది, హాయ్ ఉంది. అంటే ఏదో సో అక్కడ ఎండాకాలం లాగా లేదు, ఇట్లా చలికాలం లాగా లేదు, గమ్మతుంది. ఇట్లా గబాబా కట్ చేసుకుంటాబా. ఈల పిట తెచ్చి నాజుగ్గా చేసి. అయితే మీకు మార్కెట్లో దొరికినప్పుడు చిన్న ఉల్లిపాయలతో వస్తాయి, ఎందుకంటే అది నారు. సో నారు పెడితే వస్తాయి అంటే విత్తనాలు వేసి నాటినప్పుడు వచ్చే ఉల్లికాడలు మీకు మార్కెట్లో దొరుకుతాయి మనకు జనరల్గా. బట్ ఇవి ఉల్లిగడ్డలు పెట్టాం కాబట్టి సో కింద ఉల్లిపాయలు ఏమి ఉండవు.
అట్లని మళ్ళీ ఎక్స్ట్రా ఉల్లిపాయలు వేయకండి. ఇదేందో ఉల్లిగడ్డలు కోస్తే కండ్లు కారం అవుతాయి, ఆకులు కోసినా కండ్లు కారం అవుతాయి. ఈ ఉల్లిగడ్డలు పుట్టిందే మనల్ని నేడిపోయానికి అన్నట్టున్నాయి. అబద్ధం చెప్పిన అనుకున్నారు. ఇంత గాలిలో కూర్చున్నా అమ్మో. ఈ ఉల్లికాడలు ఏమన్నా బాయ్స్ లక్షణాలు ఉంటాయా? గర్ల్స్ నేర్పిస్తారు? నీ కొరకే చెప్తున్నా, ఉల్లిగడ్డలకు బాయ్స్ లక్షణాలు ఉంటాయా అని. బాబా ఏడిపిస్తా. సో మధ్యాహ్నం 12 అవుతుందని చెప్పినావు, ఇప్పుడేం కాఫీ శ్రీదేవంటే పొద్దున్న పూట కాఫీ పోస్తారండి మా ఆయన. సో అంటే కాఫీ తాగాల ఏదో ఏం రూల్ లేదు, తాగకపోతే తనని వస్తుంది, లేదంటే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, ఊరికే టైంపాస్కి అనమాట. అంటే జరసేపు కళ్యాణ్ నా దగ్గర కూర్చోబెట్టుకోనికి ఇది వంకలాగా ఉంటుంది నాకు. సో అయితే పొద్దున్న పూట టిఫిన్లు ఏం పెట్టాడబ్బా, మీకు ఉట్టి కనబడితే అట్లా కానీ ఇడ్లీలు దోశలు ఏం పెట్టాడు. ఎప్పుడన్నా పెడతాడు, నాకు పెడతాడంటే వండి పెడతాడు కదా, తిండికి పర్మిషన్ ఇస్తాడు. ఇక మొలకల గింజలు అవి పెడతాడు. ఇక మనీ ఏం తాగుతాంలే అనిపించి ఇట్లా అనమాట. నేను తాగుతున్నా, మా సంధ్యమ్మకు వస్తుంది. సరేనా? నా పనులన్నీ ఇట్లనే ఉంటాయి. అబ్బా ఇట్లా చేతులు పెడుతుంటే 1 2 4 రింగులు కనబడతాయి. అన్నిటికీ రింగులు ఉంటే బాగుంటాయి. జర షటానిలాగా జల్ది తిప్పి. సరేనా? అంటే వీడియోలో నా చేతులు మంచిగా కనబడాలి కదా, అందుకు అడుగుతున్నా. లేదంటే నాకు పెద్ద బంగారం మీద ఇట ఏం ఆశ ఉండదు. ఓకే, శ్రీదేవికి పెద్ద బంగారం మీద ఆశ ఏమి ఉండదు. సో బంగారం మీద పెద్ద ఆశ ఏమి ఉండదు, కానీ మీకు బాగా కనబడతాయి. అంటే మీకు నయనానందంగా ఉండాలని అడుగుతున్నా అనమాట. నా కొరకు కాదు, మీ కొరకు అడుగుతున్నా. ఇప్పుడు నా కొరకు కాదు, వాళ్ళ కొరకు ఇప్పించచ్చు కదా జర. బాగుంటుంది కదా, సూపర్ వండుతా. ఉల్లికాడల కూర ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అబ్బా, మరీ కొంచెం కాకుండా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఓకేనా? అట్లా వేస్తేనే బాగుంటుంది. దీన్ని ఇట్లా ఎప్పుడన్నా ఆయిల్ ఎక్కువ వేసి వండుకుంటాం కదా, సో కాంపన్సేట్ చేయడానికి ఏం చేయాలంటే ఆ నెక్స్ట్ డే కాన్షియస్గా ఉండాలి ఆయిల్ విషయంలో. సో వేరే అంటే ఆయిల్ తక్కువ పడితే చూడు, అట్లాంటి వంటలు వండుకోవాలన్నమాట. ఆకుకూరలు తక్కువ వేయచ్చు, మంచిగా లైట్గా వేసి కొంచెం సిమ్లో పెడితే సూపర్ అవుతాయి. పప్పు వేసుకోవచ్చు, నీళ్ళు పోసి కూరలు వండుకోవచ్చు. అట్లా డిఫరెంట్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఇట్లా, ఒకసారి అట్లా సెట్ చేయాలన్నమాట ముచ్చట. లేదంటే మనల్ని సెట్ చేస్తుంది అది. ఏ కుండ అయినా నిండాల్సిందే, జస్ట్ మగ్గాలంతే. మగ్గితే మన పని అయిపోయినట్టు. అంతా ఉప్పు కారం వేసుకొని దించుకోవచ్చు. ఓహ్ బాగా మగ్గి కిందికి వెళ్ళిపోయింది మనది. ఓహ్ ఆల్మోస్ట్ సగం. ఒకసారి కలుపుదాం. అయ్యో కొంచెమే అవుతుంది. మనం ఒక్క చుక్క నీళ్ళు వేయలేదబ్బా. నీళ్ళు ఎడికెళ్ళి వచ్చే. ఇప్పుడు నీళ్ళు అన్నీ పోవాలి, వచ్చుడు కాదు అవి. ఈ నీరంతా లాగేయాల. కూర ఎప్పుడవుతుంది అంటే నీళ్ళు అన్నీ పోతే అవుతుంది. చలో ఇంకొంచెం మగ్గినాక ఇందులో వేయాల్సిన ఉప్పు కారం అవన్నీ వేసేద్దాం. గాలికి మంట సరిగ్గా సెట్ అవ్వట్లా. బెటర్. ఇందాకటి మీద బాగానే ఉడికింది, బట్ ఇంకొంచెం నీరు ఉంది. బట్ ఈ లోపు మనం ఏంటంటే ఉప్పు కారం వేసేసి అన్నీ వేసేస్తే మగ్గడానికి టైం పడుతుంది. వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోతుంది. సాల్ట్, పసుపు, మిర్చి పౌడర్, ఉప్పు కారం నిండుగా పడుతుంది. మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అనమాట. లేదంటే ఏందో ఉంటుంది అది. ధనియా పౌడర్, ఎక్కువ వెల్లుల్లి వేస్తాము, బట్ అయినా సరే దీనికి తగ్గట్టుగా జింజర్ గార్లిక్ పేస్ట్ పడాలి.
సో ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు అస్సలు సిసలైన ఇంగ్రీడియంట్ అనమాట. ఇవి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలా, ఎక్కువ వేస్తేనే దానికి సెట్ అనమాట. ఒక్కసారి కలిపి వదిలిపెడదాం. రైట్. బట్ కంప్లీట్ ఫ్రై లాగా అవ్వట్లేదు, ఫ్రెష్గా ఉండడం ఒకటి, అండ్ మనం కడిగి గట్టిగా వెండలేదు. సో రెండిటి మూలంగా కొంచెం లిటిల్ బిట్ గ్రేవీ సూపర్ ఉంటుంది అది. ఓకేనా? ఫైనల్లీ మన కూర సంగతి చూద్దాం. ఎస్, వాటర్ కూడా ఆల్మోస్ట్ పోయినట్టే. కొన్ని కూరల్లో నూనె ఎట్లా వేసినా తేలుతుంది, అంటే ఇంట్లో కొంచెం ఎక్కువనే వేసినాం అనుకోండి మనము, అయినా సరే పాలకూరల దాంట్లో గబుక్కుని వచ్చేస్తుంది పైకి. సూపరు. చలో, సూపర్ ఉంది కదా. ఎండ పడుతుంది, గాలి వస్తుంది, అయినా ఉడుకుతుంది. స్టవ్ మీదకి వెళ్ళి తీసినాం. సూపర్ ఫ్లేవరు. అద్దిరిపోతుంది. సూపర్ ఉందబ్బా, అద్దిరిపోయింది, సూపర్ ఉంది. మంచి వెల్లుల్లిపాయల ఘాటు తగులుతుంటుంది, సేమ్ టైం ఉల్లికాడల ఘాటు రెండు కలిపేసి ఇంకో రేంజ్లో ఉంటుంది అనమాట. ఇలాంటి కర్రీస్ ముందు నాన్ వెజ్ దిగదుడుపు. అండ్ అంటే టేస్టీగా ఉంటాయి కొన్ని, ఇంతకు మించి ఏం చెప్పలేను. ఆ కోవలకి ఇది వస్తుంది. చెప్పిన కదా కొంచెం ఈ జనరల్గా నేను ఎప్పుడైనా అంటే మనం మార్కెట్లోకి వెళ్ళి తెచ్చినప్పుడు అది డ్రైగా ఉంటాయి కాబట్టి ఇంత గ్రేవీలాగా ఇట్లా రాదు. ఇట్లా ఫ్రెష్గా తెచ్చి ఫ్రెష్గా కడిగి ఫ్రెష్గా వేసేసినాం. సో అన్నానికి సూపర్ ఉంటుంది, అండ్ రొట్టెకి మాత్రం అద్దిరిపోతుంది. ఓకేనా? ఎస్పెషల్లీ జొన్న రొట్టె కంటే చపాతీకి చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ ఇదనమాట. సో ఉల్లిగడ్డలు కొనుక్కొచ్చి అవి మొరకొచ్చినాయని బాధపడకుండా తోటలో పెట్టి ఉల్లి కాడలు వండించి సూపర్ కర్రీ చేసి చూపించింది శ్రీదేవి ఈరోజు. ఓకే, దాంతోపాటు పనికి వాళ్ళు ముచ్చట బాగా చెప్పింది అనుకుంటా. అయినా సరే విని ఎంజాయ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.